హాయ్ అందరికీ. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం 2 ట్రేడ్స్ కోసం మాట్లాడుకున్నాం. మనం తీసుకునే కాల్స్ ప్రైస్ వాల్యూ ఎంతవరకు రీచ్ అయింది అనేది అదిని, అండ్ ఓవరాల్గా మనం అప్కమింగ్ డేలో ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో అది రీచ్ అవుతుందా లేదా అనేది కూడా అనాలిసిస్ చేసి మాట్లాడుకుందాం. ఓకే, యాక్చువల్లీ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లోనే ఒక 2 ఆప్షన్స్ అనేది పెట్టుకున్నాం. ఒకటి ఇదేమో 600కి ఉండేది, ఇదేమో 205లో ఉండేది. సో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. ఇది నిఫ్టీ 206 ఆల్మోస్ట్లో ఉండేది ఈ ప్రైస్ అనేది. ఇప్పుడు క్లోజింగ్ అప్పుడు మనకి మార్కెట్లో డే టైమ్ ఫ్రేమ్లో చూపిస్తాను. మనకి ఇక్కడ ఫ్రైడే వీకెండ్లో క్లోజింగ్ ఉన్నప్పుడు నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. మన టార్గెట్ అనేది కంటిన్యూ అవుతుంది అని చెప్పి అనుకున్నాం. సో వీక్ మొత్తం హోల్డ్ చేద్దాం, ఎప్పటి వరకు అయితే నెగిటివిటీ చూపించదని చెప్పేసి. సో ఒకసారి ప్రైస్ చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళిందని చెప్పి. నిఫ్టీలో దీని క్లోజింగ్ చూడండి 206 ఉంది, అంటే ఆల్మోస్ట్ 206. సో హైయెస్ట్ ఎంత వెళ్ళింది, హైయెస్ట్ వెళ్ళింది 331. సో 331 పాయింట్స్కి వెళ్ళింది 206 నుంచి 331కి. సో ఆల్మోస్ట్ మనకి ఒక 125+ పాయింట్స్ అనేది మనం ఇక్కడ గ్రాప్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఇప్పటికీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోకపోయి ఉంటే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో నేను ఆల్మోస్ట్ నా క్యాపిటల్లో 50% వచ్చినా నాకు అది ఒక మంచి రిటర్న్స్. సో ఇది 206 నుంచి 300కి ప్లస్ వెళ్ళిందంటే నేను ఒక 100 పాయింట్స్ అయినా బుక్ చేసుకుంటే నిఫ్టీలో ఒక మంచి ప్రైస్ వాల్యూ. ఓకే, సో ఇది అయిపోయింది. అండ్ సెకండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీలో ఉన్న ప్రైస్ వాల్యూ ఏదైతే ఉందో డెలివరీ చేంజ్ అయిందని చెప్తున్నాను. మార్కెట్లో అనేది ఈరోజు ముహూర్త ట్రేడింగ్ ఉండడం వల్ల గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంటిన్యూ చేసింది. సో మార్కెట్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత లిక్విడిటీ స్విప్ చేసి స్టాప్ లాస్ హంట్ చేసింది ప్రీవియస్ డేది. అండ్ మనకి ఇక్కడ ఓవరాల్గా స్ట్రక్చర్లో మనం సప్లైలో ఉన్నాం. ఓకే, ఒక డే టైమ్ ఫ్రేమ్లో సప్లైలో ఉన్నాం ఎక్స్ట్రీమ్లో. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఖచ్చితంగా రీటెస్ట్ చేయడానికి, అంటే మార్కెట్ ఎప్పుడైనా ఒక స్ట్రక్చర్ బ్రేక్ చేసిన తర్వాత రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ఖచ్చితంగా కిందకి వస్తుంది. సో ఆ రీబ్యాలెన్సింగ్ చేసే ప్రాసెస్లో మ్యాక్స్ ఏదైతే ఉందో అది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. నిఫ్టీ ప్రకారం అయితే ఇప్పటికీ క్లోజింగ్ అనేది పైన ఉంది కాబట్టి బయర్స్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఇంకా ఉంది మార్కెట్లో. బట్ లిక్విడిటీ స్వీప్ చేయడం వల్ల నేను ఫస్ట్ టార్గెట్ అయితే ఈ రోజు లో ఏదైతే ఉందో టార్గెట్ అది పెట్టుకుంటున్నాను. ఇది ముహూర్త ట్రేడింగ్ కాబట్టి దీన్ని నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ ఓవరాల్గా టార్గెట్ అయితే ఈ లో బ్రేక్ చేస్తుందని చెప్పి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ అయితే ఇది 45 పాయింట్స్ అండ్ ఓవరాల్గా అయితే 70-75 పాయింట్స్ వస్తుంది. సో నిఫ్టీలో అయితే 70-75 పాయింట్స్ మూమెంట్ అయితే రావచ్చు కిందకి. సో అందుకే నేను ఇక్కడ ఒక ఆప్షన్ యాడ్ చేస్తాను, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిఫ్టీలో PE 144, ఆల్మోస్ట్ 145 వేసుకోండి. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి 75 పాయింట్స్ మనం అనుకునేటట్టుగానే మూమెంట్ అయితే ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 180+ పాయింట్స్ వరకు వెళ్ళచ్చు. అండ్ సో ఈవెన్ 30% క్యాపిటల్ మూవ్ అయినా నేను ఇక్కడ నుంచి దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటాను. అండ్ ఓవరాల్గా నాకు కానీ ఎక్కడైనా లోవర్ టైం ఫ్రేమ్లో ఇన్ కేస్ నాకు మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకోండి మూమెంట్ అనేది పైకి వెళ్తుందని చెప్పేసి, అప్పుడు నేను దాన్ని ఎగ్జిట్ చేస్తాను. లేదన్నట్టయితే దాన్ని కంటిన్యూ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇవంతా ఆపరేటర్ లాస్ కట్ చేయడానికి గ్యాప్, ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇది అయిపోయింది నిఫ్టీలోది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకుందాం. 57,500 నేను తీసుకున్నాను పర్టికులర్ ఫ్రైడే అప్పుడు. అది ఇప్పుడు ప్రైస్ వాల్యూ మీకు క్లోజింగ్ అప్పుడు చూపించాను 600 రూపీస్లో ఉంది. ఓకే, సో 600 రూపీస్ నుంచి మార్కెట్ ఎంత మూమెంట్ అయింది అనేది ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఆ రోజు ఫ్రైడే రోజు క్లోజింగ్ నుంచి 600 రూపీస్లో ఉంది. అండ్ ఇప్పటివరకు హై చేసిందేమో 875 రూపీస్. సో చాలా మంచి మూమెంట్ వచ్చింది. 275 పాయింట్స్ ఇక్కడ కూడా గ్రాప్ చేసుకోవాల్సింది. అంటే కంప్లీట్గా మనం పీక్ పాయింట్లోనే అమ్ముదామని చెప్పట్లేదు, బట్ ఇంత వాల్యూ అయితే మనకి మూమెంట్ అయితే వచ్చింది. మినిమం మీరు ఇక్కడ నేను ఇందాక చెప్పిన నిఫ్టీలో ఒక 20-30 పాయింట్స్ పెట్టుకున్నా, ఇందులో ఒక 40-50 పాయింట్స్ పెట్టుకున్నా మీకు ఒక మంచి ప్రాఫిట్ రిటర్న్స్ జనరేట్ అవుతుంది. అలాగే ఇప్పుడు PE సైడ్ కూడా నేను తీసుకునే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు తీసుకున్నాను అనేది. సేమ్ ఇదే బ్యాంక్ నిఫ్టీలో కూడా. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది, బట్ ఇక్కడ లిక్విడిటీ స్విప్ ఎక్కడ జరగలేదు, అంటే స్టాప్ లాస్ ఎవరిది హంట్ అవ్వలేదు. ఇది జస్ట్ మోస్ట్ ట్రేడింగ్ కాబట్టి ఈరోజు పెద్దగా ప్రైస్ డెలివరీ ఏం అవ్వలేదు కాబట్టి వదిలేయండి. బట్ నార్మల్గా ఇప్పటికీ బయర్స్ అనేది బయర్స్ ఇప్పుడు కూడా మనకి బుల్ సైడే ఉంది. సో మార్కెట్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, మళ్ళీ పైకి కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ లిక్విడిటీ స్వీప్ అవ్వలేదు. బట్ అక్కడ నిఫ్టీ మనకి ఒక విధంగా నా నెగిటివిటీ చూపిస్తుంది కాబట్టి మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పటికీ బుల్లిష్లోనే ఉంది. సో చూద్దాం కంటిన్యూ చేయడానికి. మార్కెట్ అయితే ఫస్ట్ టార్గెట్ ఈ రోజు లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి. అండ్ ఇలాగ మార్కెట్ అనేది స్ట్రక్చర్ బ్రేక్ అయిన తర్వాత రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి కిందకు వస్తుందని చెప్పి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనం ఆ టార్గెట్కి ఆల్మోస్ట్ ఈ డే హై ఏదైతే ఉందో 16th అక్టోబర్ది అక్కడి వరకు రావచ్చు.
సో ప్రజెంట్ అయితే నేను దీనిలో కూడా బీరిష్ సైడ్కి ప్రిఫర్ చేస్తున్నాను. సో బీరిష్ సైడ్కి పీ ఇక్కడ 434లో నేను పెట్టుకున్నాను ఈ ప్రైస్. సో ఇప్పుడు ఈ 434 ఇన్ కేస్ బీటీఎస్లో నేను తీసుకుని ఉంటే నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, సో మీకు జస్ట్ రఫ్గా చెప్తున్నాను. నేను 434 రూపీస్లో ఉన్న ప్రైస్ వాల్యూ నేను తీసుకున్నా, క్యారీ ఫార్వర్డ్ చేశాను. సో ఇప్పుడు ఇది చూద్దాం రేపటికి ఎండ్ ఆఫ్ ది డేకి మన ట్రేడ్ అనుకునేటట్టు టార్గెట్ ఇచ్చిందా లేదనేది. సో ఇదే ఈ 2 ట్రేడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ప్రీవియస్గా అయిపోయింది, ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో రేపు ఏదైతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన టార్గెట్ హిట్ అవుతుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనేది. మార్కెట్ అయితే బుల్లిష్లోనే ఉంది, ఇక్కడ ఎటువంటి నెగిటివిటీ చూపించలేదు, నిఫ్టీలో చూపించినట్టు. సో మార్కెట్ ప్రజెంట్ అయితే షార్ట్ టర్మ్లో బీరిష్ ఉంది, లాంగ్ టర్మ్ మనకి కంప్లీట్గా బుల్లిష్ ఉంటుంది. వన్స్ ఎప్పుడైనా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ది మార్కెట్లోనే అప్పుడే వీడియో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.